నువ్వేం భయపడకు, నీ పని అయిపోతుంది. వస్తుందన్నా. నమస్తే అన్న, వాళ్ళని తీసుకొచ్చినా. చూడండి బాస్, మా జాన్ గురించి మీకు తెలియంది కాదు. మా వాడు మీ చెల్లెలు నీలిమను ప్రేమిస్తుందంట. కానీ మీ చెల్లెలు నీలిమ వాడేవాడో ఉదయ్ గారితో తిరుగుతుందంట. మీరేం చేస్తారో నాకు తెలియదు. రేపు ఉదయం వాడు కాలేజీకి రాకూడదు, రేస్లో పాల్గొనకూడదు. ఓకే ఓకే బాస్, మీ సహకారం అంటే వాడి సంగతి మేము చూసుకుంటాం. రే ఎట్లాగైనా గెలిచి నీ ప్రేమను దక్కించుకోవాలరా. తప్పకుండా అది నువ్వే గెలుస్తావు డెఫినెట్గా. గెలవాలి. వీళ్ళెవర్రా? ఏమోరా, వీడికి వార్నింగ్ ఇప్పించినా వచ్చాడంటే వీడి సంగతి చూడాలరా. ఏం రా, రన్నింగ్ రేస్ లో పాల్గొనేంత సీన్ ఉందా? రాయ్ నాతోనే పెట్టుకుంటావరా? వెళ్ళరా ఉదయ్, నువ్వే గురించి ఆలోచించుకో. ఎవరు గెలుస్తారంటావే? ఉదయ్ గెలుస్తాడంటావా? ఉండవే, నీ టెన్షన్ ఒకటి. నాకైతే ఉదయ్ గెలుస్తాడు. మనడు అని తోలు ఒలిసినట్టున్నాడు రా. అంతే కదా మళ్ళీ. అంతేనా? ఈ రాజు ఇంకా ఉదయ్ రాలేదేంటి? అదే అర్థం కావట్లేదు. ఈ పాటికి వచ్చేసేయాలి. టైం అయిపోతుంది. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల గేమ్స్ చూసాము. అవి పేరు కొరకు డబ్బు కొరకు చేసేటివే. ఇప్పుడు మనం చూడబోయే రన్నింగ్ రేస్ వాటికి భిన్నమైనది. ఇది ప్రేమ కొరకు జరుగుతున్నది. ప్రేమ విజయాన్ని వరిస్తుందో, విజయం ప్రేమను గెలుస్తుందో చూద్దాం. అదిగో వచ్చాడు. ఏంటిదో ఇంత లేటు? టైం అయిపోతుంటే. ఇంతకీ ఈ దెబ్బలేంటి? అవన్నీ తర్వాత చెప్తాను గానీ ముందు రేస్కి టైం అవుతుంది. ఇంకా ఎంట్రా ఆలోచిస్తున్నారు? 3 రౌండ్లు ఎవరైతే గ్రౌండ్ చుట్టూ తిరిగి ఆ రిబ్బన్ రీచ్ అవుతారో వాళ్ళే ఆ అమ్మాయి ప్రేమను గెలుస్తారు. రెడీ, విజిలేస్తున్నా. ఉదయ్, ఆల్ ది బెస్ట్. వచ్చావా చచ్చావనుకున్నాను. ప్రేమను చంపాలనుకోవటం మూర్ఖత్వం. రెడీ, స్టార్ట్. You can do it. Come on, Uday. Come on. Uday, come on. Hey, Rara, Rara. Come on. Come on. Hey, Rara. Yes. Come on. Ra. Rara. Come on, Uday. Come on. Hey. Go. I love you. Super mama, ni love success.
హలో ఎవరు? అలాగా. ఏ ఉదయ్ సార్, మీ నాన్నకు సీరియస్గా ఉందట, మీ అమ్మ ఫోన్ చేసింది. నాయనా నాయనా నాయనకి ఏమైందమ్మా? ఏమైంది నాయనకి? నాయనకి ఏమైంది? ఏం కాదు నాయనా, ఊరుకో నాయనా, ఏం కాదు. మాట్లాడు నాయనా, నాయనా మాట్లాడు, మాట్లాడు నాయనా, నాయనా మాట్లాడు నాయనా. అమ్మ చెల్లెల్ని మంచిగా చూసుకో బిడ్డ. నాయనా నాయనా ఏం కాదు నాయనా, అందరినీ చూసుకుంటా నాయనా, అందరినీ చూసుకుంటా నాయనా, ఏం కాదు నాయనా. నాయనా నాయనా ఉదయ్ బాబు, నా మోటార్ బాగైందా? ఇదిగో నరసన్న, మోటార్ బాగా అయిపోయింది, తీసుకోపో. బాబు డబ్బులు తేలేదు, రేపొచ్చి తీసుకెళ్తా. ఈడ మోటార్ బాగు చేయమని ఎన్నెన్నో షాపులు తిరిగినా ఎవరూ బాగు చేయలేకపోయారు. కొత్త మోటార్ కొనే స్తోమత లేదు. ఎవరో ఉండి నీ పేరు చెప్పిర్రు, ఇక్కడైతేనే బాగా చేస్తారని చెప్తే తీసుకొచ్చిన. మీ రుణం ఉంచుకోను బాబు, రేపు డబ్బులు తెచ్చిచ్చి తీసుకెళ్తా. నరసన్న, ముందు పంటని కాపాడుకో, డబ్బు ఎక్కడికి పోతుంది? నువ్వు చల్లగుండాలయ్యా. మోటార్ ఎత్తరా బాబు. ఏంటయ్యా, నిన్ననే అలిగిపోయిన మోటార్ వెంటనే ఖరాబ్ అయింది. చెక్ చేసి ఇచ్చేంత వరకే మా బాధ్యత, బయటికి వెళ్తే మాకు సంబంధం లేదు. ఎంతమందిని ముంచుతారయ్యా ఇట్ట? మా ఉసురు తగిలి నాశనం అయిపోతారు. ఉదయ్ బాబు చూడు, నీకంటే ఎంత మంచి చేస్తుండో. అక్కడికే పోకపోయా, ఏదో బుద్ధి తక్కువ వచ్చినా నీ కాడికి. ఛీ, హాయ్. హాయ్. ఏంటి కాలేజీ మానేసి షాప్ కి అంకితమైపోయావు? ఎలాగూ నాకు చదువు అవ్వలేదు కదా, ఇంట్రెస్ట్ ఉన్న ఈ మోటార్ ఫీల్డ్ లోనే ఎదగాలను. అలాగైతే సంతోషమే, కానీ ఇంకో వారం రోజుల్లో మన కాలేజ్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి, దానికైనా తప్పకుండా రా. సరే, ఓకే, సరే. కానీ ఎలాగూ నా కోసం ఇంత దూరం వచ్చావు కదా, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కదా. సరే. బాయ్. ఆగు. ఏంటి ఈరోజు తొందరగా వచ్చావు? కాలేజీ లేదా, బస్ తొందరగా వచ్చిందా? బస్సులో రాలేదు, ఉదయ్ తన బైక్ పైన డ్రాప్ చేశాడు. గాడెవడు? వాడి బైక్ మీద ఎందుకు వచ్చావే? నేను తను లవ్ చేస్తున్నాను, తన్నే పెళ్లి చేసుకుంటాను. వాడి పేరెత్తి కాళ్ళు కొడతా. వదలనయ్యా, అనయ్య వదలనయ్యా, అనయ్య అనయ్య తలుపు తెరవండి అనయ్య, అనయ్య ప్లీజ్ అనయ్య, అనయ్య అనయ్య తలుపు తెరవండి అనయ్య, అయ్యో అన్నయ్య ప్లీజ్ అనయ్య, అనయ్య తలుపు తెరవండి అనయ్య, అనయ్య అనయ్య ప్లీజ్ అనయ్య తలుపు తెరవండి.
కనిపించట్లేదు. నీ లవ్ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో తెలిసి వాళ్ళ అన్నయ్యలు కొట్టి బంధించేశారు. అవునా? ఎడారిలో ఏకాకినై ఉన్నాను నేను ఒంటరిగా, శోకమనే సుడిగుండంలో చిక్కుకున్నాను నేనేం తోచగా. సమస్యలే నా సన్నిహితులై, కష్టాలే నా స్నేహితులై, అయ్యాను ప్రేమకు దాసోహిని, మరువలేకున్న తొలి ప్రేమ అనుభూతిని. ఎడారిలో ఏకాకినై ఉన్నాను నేను ఒంటరిగా, శోకమనే సుడిగుండంలో చిక్కుకున్నాను నేనేం తోచగా. చెలియందం నా సొంతమని అనుకున్నాను ప్రతి నిమిషం, చెలిమూము నా కందునని నమ్మినది నా పరువం. ఉన్నది నేడొక ఆకాశమై, అందనట్టి ఒక సుదూరమై, తపించెనే మది ప్రేమకై, ఒనికెను పెదవేమో మాటమై. ఎడారిలో ఏకాకినై ఉన్నాను నేను ఒంటరిగా, శోకమనే సుడిగుండంలో చిక్కుకున్నాను నేనేం తోచగా. వలపు పదం అతి మధురమని భావించాను నీ ప్రేమలో, అది చెదిరినదు అతి కష్టమని తెలిసే నాకు ఈ వేళలో. కలలే కన్నా నా కళ్ళలో కన్నీరు తప్ప ఏమున్నదో, కమ్మగ పాడిన ఈ గొంతులో విషాద గీతం మిగిలినదో. ఎడారిలో ఏకాకినై ఉన్నాను నేను ఒంటరిగా, శోకమనే సుడిగుండంలో చిక్కుకున్నాను నేనేం తోచగా. లోకంలో ప్రతిదీ ఇప్పుడు నచ్చుటలేదు ఎందుకను, ఈ ప్రకృతిలో ప్రతి అణువణువు నన్ను ప్రశ్నిస్తుంటే ఏం చెప్పను. బ్రతుకే పెను చీకటైపోయేనే, వెలుగన్నదే ఇక కరువాయనే. గడిచిన కాలమే వరమాయే, గడిచే కాలమే విషమాయే. ఎడారిలో ఏకాకినై ఉన్నాను నేను ఒంటరిగా, శోకమనే సుడిగుండంలో చిక్కుకున్నాను నేనేం తోచగా. సమస్యలే నా సన్నిహితులై, కష్టాలే నా స్నేహితులై, అయ్యాను ప్రేమకు దాసోహిని, మరువలేకున్న తొలి ప్రేమ అనుభూతిని. ఎడారిలో ఏకాకినై ఉన్నాను నేను ఒంటరిగా,
శోకమనే సుడిగుండంలో చిక్కుకున్నాను నేనెంతో చగా. నమస్తే సార్. నమస్తే. ఏడు బాస్ ఈ మధ్య కనిపించట్లేదు? కొంచెం బిజీ సార్. అది సరే, ఎందుకే ఎలా ఉంది మీ మోటార్ల వ్యాపారం? చాలా బాగుంది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మరి టిల్లర్ల డీలర్షిప్ తీసుకోవచ్చు కదా. ఇంకేం ఆలోచించకండి, నేను మీకు టిల్లర్ల డీలర్షిప్ ఇప్పిస్తాను కదా. సరే, ఈ ఫామ్ ఫిలప్ చేయండి. ఓకే సార్, మళ్ళీ కలుస్తాను. అందరికీ నమస్కారం. మా దొమ్మేటి డిగ్రీ కళాశాల వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ కళాశాల వార్షికోత్సవాన్ని ఉద్దేశించి మా గౌరవ ప్రిన్సిపల్ గారు ప్రసంగించవలసిందిగా కోరుతూ వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ ఫ్రెండ్స్, కష్టపడి చదవడం ముఖ్యం కాదు, ఇష్టపడి చదివినప్పుడే విజయం మన సొంతం అవుతుంది. పట్టుదల అంకితభావంగా ఉన్నట్టయితే ఏ రకంగానైనా విజయం సాధించడానికి అవకాశం ఉంది. దానికి మన కాలేజీ విద్యార్థి ఉదయ్ ఉదాహరణ. ఒకవైపు కాలేజీకి వస్తూ సొంతంగా మోటార్ మెకానిక్ షాప్ పెట్టి కంపెనీ నుండి బెస్ట్ డీలర్ అవార్డు పొంది టిల్లర్ డీలర్షిప్ కూడా దక్కించుకున్నాడు. అలాగే మన కాలేజీ పూర్వ విద్యార్థులు ఎంతోమంది అనేక రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు. అదేవిధంగా ఈరోజు మన కాలేజీకి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి మన కాలేజీ పూర్వ విద్యార్థిని, ప్రముఖ డాన్సర్ మిస్ ఆశా తన ఆటపాటలతో మనందరిని అలరించాలని కోరుతూ, మోస్ట్ వెల్కమ్ టు మిస్ ఆశా. విప్పి పాడింది, గూటిలోని రామచిలుక గుండెలపై ఆడింది. కొమ్మ మీది కోయిలమ్మ గొంతు విప్పి పాడింది, గూటిలోని రామచిలుక గుండెలపై ఆడింది. గోగుమల్లి చెట్ల పొదలు చాటుకున్నవి, గోగుమల్లి చెట్ల పొదలు చాటుకున్నవి, ఈ చిన్నదానితో
పువ్వెల్ల పాటనైత కురిసేటి చినుకునైత నీలాల నింగినైత నీ ఇంటి దానినైత పువ్వెల్ల పాటనైత కురిసేటి చినుకునైత నీలాల